డ్రీమ్ చేస్తే కార్ రావడం ఏంటి? యెస్. డ్రీమ్ చేస్తే కార్ రావడం ఏంటి? అసలు ఊహించుకుంటే కార్ ఎలా వస్తది? ఇది ఏం చెప్తున్నారు ఈయన అని అనుకునేదాన్నండి సాహు సార్. మీరు డ్రీమ్ చేయండి. అసలు డ్రీమే తెలీదు నాకు. మళ్ళీ డ్రీమ్ చేయండి అంటారు. ఇల్లు కోరుకుంటే ఇల్లు రావడం ఏంటండి? కష్టపడితే ఇల్లొచ్చుద్ది. కష్టపడి కొనుక్కుంటే కారొచ్చుద్ది. అది అసలు ఇది కానీ మై డియర్ ఫ్రెండ్స్ అది నిజం. అసలు ఎంత మిరాకిల్ నిజమంటే నా జీవితంలో జరిగింది. సరే ఒకసారి డ్రీమ్ చేయమంటున్నారు కదా! చేసి చూద్దామని చెప్పి 2018లో లేని కారుని ఊహించుకోవడం ఎంత కష్టమండి. అసలు నేను కార్ డ్రైవింగ్ చేస్తానని లేని కారుని ఊహించుకుంటే ఎంత అసలు అప్పుడు మీరు నమ్మరు మై డియర్ ఫ్రెండ్స్. నా అకౌంట్‌లో ఒక 700, 7,000 కూడా పడింది లేదప్పుడు. డబ్బులు కూడా పడేవి కాదు వెస్టీజ్ నుంచి. డబ్బులు కూడా పడేవి కాదు. కారు ఊహించుకోమంటారు. సరే ఇంకా ఆయన బాధపడలేక అప్లైనర్ చెప్పారు గాబట్టి మనం ఏదో చెయ్యాలి. ఆళ్ళు చెప్పారు గదా! వాళ్ళు చెప్పారు గాబట్టి మనం చెయ్యాలి అని చెప్పి ఒక్క నిమిషం అండి. కోర్ గ్రూప్ అందరికి కో హోస్ట్ ఇస్తున్నాను. ఇవన్నీ మనకి లైఫ్‌లో జరిగేవండి. మనం చాలా ఈజీగా, సింపుల్‌గా తీసుకుంటాం. బట్ ఈరోజు ఇక్కడ సక్సెస్ అయిన పీపుల్ సక్సెస్ అయ్యారు అంటే గతంలో నేనొక ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్‌గా ఉండాలని అనుకున్నారు గాబట్టి వాళ్ళయ్యారు. లేదంటే అది అసాధ్యం అండి. అయితే లేని కార్‌ని ఎలా ఊహించుకుంటారని చెప్పి కార్‌ని ఊహించుకోవడం స్టార్ట్ చేశానండి. రెడ్ కార్ సింగిల్ డ్రైవింగ్ సారీతో సహా నేను ఏ రూట్‌కి వెళ్తాను, ఏ రూట్‌లో నడుస్తున్నాను, ఆ రూట్‌లో నా కార్ వెళ్తది, ఇలానే వస్తదని అసలు గుడ్డిగా అండి. అసలది ఎలా అంటే ఒక బ్లైండ్ బలవంతంగా లేని థాట్‌ని రప్పించుకొని డైలీ 10 నిమిషాలు. మార్నింగ్ 10 నిమిషాలు, నైట్ 10 నిమిషాలు అదే కారు, అదే మ్యూజిక్, అదే కారు, అదే మ్యూజిక్ 1,03,000 అకౌంట్‌లో పడుతుంది. 1,03,000 అకౌంట్‌లో పడుతుంది. అసలు నిజంగా మీరు నమ్మరు మిరాకిల్ జరిగింది. 2018 నుంచి నేనెంత డ్రీమ్ చేసున్నానో అదే ఊహించుకున్నానండి. నాకు రేపు ఏం కావాలో ఈరోజు ఊహించుకుంటాను. ఫస్ట్ లీనమైపోతాను. అది ఊహించుకున్నాకే నా జీవితంలోకొస్తది. 20 రోజు 2020 వచ్చిందండి ఆగస్ట్‌లో. కరెక్ట్‌గా 28థ్ తారీఖంటే 23 అలాగా సునీల్ సాహు సార్ 24థ్ ఫోను చేశారండి. "ఎక్కడున్నారు మేడం మీరన్నారు." కార్ తీసుకోవాలని థాట్ లేదండి. అప్పటికే 2,00,000 ఉంది అకౌంట్‌లో. కార్ ఫండ్ కంపెనీ నుంచొచ్చింది. సార్ చెప్పండంటే, "నేను పలానా కార్ షోరూమ్‌లో ఉన్నాను. మీరు రండి" అని చెప్పారండి. వెళ్ళాను. వెళ్తే "ఏంటి సార్" అంటే, "మీరిప్పుడు కార్ తీసేసుకోండి. మీకు ఫండుందన్నారు." మహేష్ సార్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అగోండి కార్ అంటే, "సార్ కార్ తీసుకోవడం ఏంటి సార్? కార్ డ్రైవింగ్ రాదు నాకు. ఇప్పుడెందుకు సార్ ఇవన్నీ? ఇప్పుడు నేను కార్ మెయింటైన్ చేయలేను సార్. మీకు 1,70,000 ఉంది మేడం ఫండ్" అంటే, "ఉన్నివ్వండి సార్ నేను కార్ తీసుకోను. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఒప్పుకోరు సార్" అంటే, సార్ ఒప్పుకోలేదండి. అసలు డ్రీమ్ చేయలేదు. డ్రీమ్ చేశాను. కానీ కార్ తీసుకోవడానికి టైం. ఎందుకంటే నేను పెట్టుకున్నది ఎప్పుడంటే డిసెంబర్‌కి కదా! ఇంకా 2 మంత్స్ టైమ్ ఉందంటే అప్పుడు సార్ వెంటనే ప్రొసీజర్ టక టక టకమని చేసి మా హస్బెండ్‌కి ఫోను చేసి రప్పించి కార్ చూపించి అసలు నమ్మరండి అసలు మేము ఏం చేస్తున్నారో మాకే అర్థం కాలే. ప్రొసీజర్ మొత్తం చేసి పడేశారు. కరెక్ట్‌గా వాడు ఏం చెప్పాడంటే 3 డేస్ తర్వాత కారు కీస్ పట్టుకొచ్చేయండి అన్నాడు. అయిపోయింది. కార్ ఓపెనింగ్ చేసేసాం. నేనేదైతే అనుకున్నానో అదే 2 మంత్స్ ముందే ఇంటి ముందు కారుంటే నాకనిపిచ్చింది ఇది ఎంతవరకు అన్నది జరిగింది. యెస్ అండి. సేమ్ పించ్ అదే విజయ మేడం దగ్గర. అసలు ఆమెకున్న భయానికి అసలు కారు తొక్కడం కాదు కదండీ! కార్ డోర్ కూడా తీస్తదా అనుకుంటాను నేను. అసలు ఆ సమస్యే లేదండి ఆమెకి చాలా భయం. అంటే నాకు భయమే బట్ ఆమె అసలు నేను ఊహించలేదది. కానీ ఎప్పుడైనా కారెక్కినప్పుడు ఊహించుకునేవాళ్ళం. వదిన నువ్వు డ్రైవ్ చేస్తున్నట్టు ఊహించుకో నువ్వు బావుంటది. మరి నేను మామూలుగా అన్నాను. మరి తనెంత మైండ్‌కిచ్చిందో నాకు తెలీదు గానీ, ఈరోజు తను కార్ డ్రైవ్ చేసి ఎళ్తుందంటే అది కూడా ఒక కలలా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్ నమ్మితే నిజం. ఈరోజు మీరు ఏ స్టేజ్‌లోనైనా ఉండొచ్చు. 5%లో ఉండొచ్చు, 10%లో ఉండొచ్చు, 12%లో ఉండొచ్చు. ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండొచ్చు. కానీ అది మీరు నమ్మితే, నేను నమ్మడం కాదండి. మీరు నమ్మితే, మీరు జీవితంలో ఏదైనా సాధించొచ్చు. ఈ ఆల్రెడీ లక్షలు తీసుకునే వాళ్ళున్నారు. రూ. 1,00,000 కారు అనేది మీరు చిటిక వేస్తే 100% మీరు చెయ్యొచ్చు. కానీ దానికి తగ్గ యాక్షన్, దానికి తగ్గ ఫాలో ద సిస్టమ్, దానికి తగ్గ వర్క్ మీరు చేసినట్టయితే ఎవ్వరైనా చేయొచ్చు. అంత అద్భుతమైన ఇండస్ట్రీలో మనం ఉన్నామండి. 100% మీరు నమ్మితే మాత్రం 100% ఎక్సలెంట్‌గా జరుగుతుంది. సో, అలాగే మరి దాంతో పాటు ఈరోజు మనం ఒక మంచి ప్రొడక్ట్ కోసం అయితే తెలుసుకుందామండి.
ఇప్పుడు ఉన్న సీజన్ లో ఎందుకు మీకు ఎఫర్మేషన్ మీనింగ్ కంప్లీట్ గా చెప్పారంటే, డైలీ ఎఫర్మేషన్ చెప్తున్నాం కానీ అది కొంతమంది బిలీవ్ చేస్తున్నారు, కొంతమంది యాక్షన్ చేస్తున్నారు. మరి నేనైతే 5 lakhs తీసుకుందామని వెస్టీస్ కి వచ్చానండి. ఇప్పుడు ఉన్న టీం సరిపోకపోతే ఇంకా ఇంకా 1-to-1 ప్లాన్ చెప్పి ఇంకా నేను టీంని బిలీవ్ చేసుకుని స్ట్రాంగ్ చేసుకుని 5 lakhs తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు 2 lakhs అకౌంట్ లో పడితే ఏం చేయాలనేది ప్లానింగ్ నా దగ్గర ఉందండి. కానీ 5 లక్షలు కూడా పడితే ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ కూడా నేను ఆల్రెడీ సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ ఎప్పుడైతే వచ్చానో 5 lakhs రూపీస్ నా అకౌంట్ లో పడితే నేను నెలకి దాన్ని ఏం చేస్తాను అనేది ఒక పేపర్ మీద నీట్ గా రాసి పెట్టుకున్నాను. అంత ప్లానింగ్ గా నేను ఈ రోజు వర్క్ చేస్తాను. మీకు కూడా ఒక 10,000 రావాలి అంటే 10,000 మంత్లీ ఏం చేస్తారో నోట్ చేసుకోండి. ₹1,00,000 అకౌంట్ లో పడితే ఎప్పుడో చేస్తాను కాదండి, ఈ రోజే చేద్దాం. ఈ రోజే చేద్దాం. నా 5 lakhs కూడా నేను ఏంటి చేస్తున్నాను అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ₹1 సహా రాసిపెట్టుకున్నాను. అది కూడా నేను మీకు సెషన్‌లో ఖచ్చితంగా చెప్తా. బట్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన ఎఫర్మేషన్ కోసం తెలుసుకుందాం. నమ్మితే నిజమని. అందుకే పిల్లల ఫ్యూచర్ చూడండి, కొన్ని ఇళ్లల్లో మన పాత పెద్దలు ఇంట్లో ఒక అబ్బాయి పోలీస్ అవ్వాలని అబ్బాయికి థాట్ ఉంటే, ఆ పోలీస్ ఫోటో తీసి ఫోటో కట్టించి ఇంట్లో పెట్టేవారు. అంటే పదే, పదే, పదే అబ్బాయి ఆ ఫోటో చూస్తే ఆ అబ్బాయికి పోలీస్ అవ్వాలనే థాట్. ఎందుకంటే నేను చోడవరంలో ఒక ఈవెంట్‌కెళ్ళినప్పుడు ఒక ఇన్స్‌పెక్టర్ మాటల్లో నేను అది విన్నానండి. ఆయన డిపార్ట్‌మెంట్‌లో ఎప్పటికైనా పని చేయాలని ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయి ఫోటో 5 ఇయర్స్ ఉన్నప్పుడే కట్టించి గోడ మీద పెట్టడం జరిగిందంట. ఆ అబ్బాయికి ఎన్ని సార్లు చూసినా ఆ డిపార్ట్‌మెంట్‌లో డ్రెస్‌లో ఉన్నట్టే ఉండేది. పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యారండి. అంత పెద్ద పర్సన్ ఆయన. అప్పుడు అనిపించింది మనం ఏది అనుకుంటామో అది సబ్‌కాన్షియస్ మైండ్ కనెక్ట్ చేసి దానికి తగ్గట్టు మనం పని చేస్తే 100% అది జరిగే తీరుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా నెగెటివ్ వైపు పక్కన పెట్టండి. పాజిటివ్‌గా ఆలోచించండి. నా అప్లైనర్ ఫోన్ చేయాలి, నా అప్లైనర్ ఫాలో అప్ చేయాలి కాదు. సైడ్ వాల్యూమ్ అవ్వలేదంటే మీదే ప్రాబ్లమ్. క్వాలిఫై అవ్వలేదంటే మంత్ ఎండింగ్‌లో తడుముకొని అప్లైనర్ ఫోన్ వరకు వెయిట్ చేస్తే నిజంగా అండి అది ఇక సక్సెస్ కాదండి. అప్పుడు మనం ఫెయిల్యూర్ పర్సన్ లాగే ఉంటాం. సక్సెస్ పర్సన్ అయితే కాదు. మన సైడ్ వాల్యూమ్ కంప్లీట్ చేసి మనం 25థ్‌కి కంప్లీట్ చేసి కింద వరకి సపోర్ట్ చేయాలి. ఫోన్ ఫాలో అప్ చేస్తే అది లీడర్‌షిప్ క్వాలిటీ. డైరెక్టర్ అయ్యాము. లాస్ట్ ఇయర్ ఎప్పుడో అయ్యాం. ఇప్పటికి డైరెక్టర్ క్వాలిఫై అవ్వకపోతే, అవకాశం వచ్చినా కూడా మనం వినియోగం చేసుకోకపోతే ఎందుకు మై డియర్ ఫ్రెండ్స్? ఎవరి కోసం చేస్తున్నాం? ఇప్పుడు మీరు ఏం చేయకుండా ఉంటే, ఇప్పుడు ఇలానే ఉంటే, రేపొద్దున మీ తల్లిదండ్రుల్ని ఎవరో చూడాలి. ఇప్పుడు మనం ఇలాగే ఉంటే ఒక 20, 30 వేలకి మన పిల్లల్ని ఎక్కడికో పంపించాలి. ఇప్పుడు మనం ఇలాగే ఉంటే ఫైనాన్షియల్‌గా ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాచుకునే రోజు మనం తెచ్చుకునేటట్టు ఉండాలి. అందుకే మరి ఇలా ఉండొద్దు. ఖచ్చితంగా 1-to-1కి మీరు ఎవరైనా మేక్ ఎ లిస్ట్ 1-to-1కి వెళ్ళండి. వాళ్ళు నో అన్నారా మళ్ళీ వెంటనే ఇంకో ప్లాన్. మళ్ళీ నో అన్నారా వెంటనే ఇంకో ప్లాన్. వెస్టీజ్‌లో ఏమైనా ₹1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టామా అండి బాధపడిపోయి బెంగ పడ్డానికి. జీరో ఇన్వెస్ట్‌మెంట్. 150,00,00,000 జనాభా ఉన్నారు. మీకోసం 6 దొరకరా అండి? నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా 6 ఆణిముత్యాలు మిమ్మల్ని గెలిపించడానికి 6 క్రౌన్ డైరెక్టర్ అయితే రెడీగా ఉంటారు. ఓకేనా అండి? సో, నమ్మకంతో చేయండి. నమ్మకంతో ఉంచండి. చాలా ఛాలెంజెస్ ఉంటాయండి. ప్రతి మనిషికి కూడా ఛాలెంజ్ లేని, ప్రాబ్లమ్ లేని మనిషి ఉండదు. కానీ మనం ఏదైనా పని చెప్పినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తారు. కొన్ని చెప్పకూడదు. మనం ప్రాబ్లమ్ వైపు ఎక్కువ వెళ్ళే కన్నా, ఎక్కువ మనం ఛాలెంజెస్‌ని పక్కన పెట్టొద్దు మనతోనే ఉంటాయి. ఛాలెంజ్ లేని డే ఉండదు. ఛాలెంజ్ లేని మనిషి ఉండరు. అవి బీట్ ఔట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళే ఈ రోజు చరిత్రలో నిలిచిపోతున్నారు. అది మీరే కావాలి. ఓకేనండి. ప్రతీది ఇది లేదు, అది లేదు అని అనే కన్నా అది కావాలని తెచ్చుకోవడంలో చాలా అద్భుతమైన ఉంటుందండి. దానికి లైఫ్ స్టోరీ 2,500కి జాబ్ చేసే నేను 2,500 వస్తే సరిపోతుందని జాబ్ చేసే నేను ఈరోజు ఇంత మంచి లైఫ్ స్టైల్ చేశానంటే ఆ రోజు 2,500 జాబ్‌కెళ్ళాను. బట్ నా మైండ్ అది కాదండి. ఎప్పుడు కూడా ఇంకేదో సాధించాలనే మైండ్ ఉంది గాబట్టి భగవంతుడు మనకు అలా సపోర్ట్ చేయడం జరిగింది. సో, డెఫినెట్‌గా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్‌గా ఉండండి. నెగెటివ్ వర్డ్స్ మీ వాయిస్‌లో వచ్చిందో దానికి మీరే బాధ్యత. మేమైతే బాధ్యత కాదు. సో, డెఫినెట్‌గా మన అప్లైనర్స్ ఇదే చెప్తారు. అలాగే మరి ఈరోజు ఒక మంచి ప్రొడక్ట్ కోసం మనం తెలుసుకోవాలి గాబట్టి ఆమ్లా కోసం తెలుసుకుందాం. ఓకేనండి. ఆమ్లా అనేది అద్భుతమైన ప్రొడక్ట్ అండి. కానీ మనకి ఫాస్ట్ ట్రాక్ 8% అయినప్పుడు 750 ప్రొడక్ట్స్‌లో ఒక ఆమ్లా అనేది ఇస్తారు. కానీ ఆమ్లా అనేది మనం పక్కన పెడతాం. కానీ ఆమ్లా కోసం తెలిస్తే మీరు ఈ రోజు నుంచే వేసుకుంటారు. అంత మిరాకిల్ ప్రొడక్ట్ అండి.
మరి ఆమ్లా అంటే ఉసిరి. అందరికీ తెలుసు. కొండ ఉసిరి. రోజుకి 4 ఉసిరికాయలు తీసుకుంటే ఎన్ని రకాల విటమిన్స్ ఆమ్లాకు సంబంధించి సి విటమిన్ మన బాడీకి వస్తుందో ఒక్కొక్క క్యాప్సూల్ వల్ల మనకి అంత బెనిఫిట్ వస్తుంది. ఒక క్యాప్సూల్ వల్ల. ఆమ్లా అంటే ఉసిరి. ఉసిరితో పాటుగా జామ, బ్రొక్కిలి వెడల్పైన ఆకులను కలిగిన ఆకుపచ్చని కూరగాయల మరియు నిమ్మజాతి నారింజ కలయికతో మనకి ఆమ్లా క్యాప్సూల్స్ తయారు చేయబడింది. ఓకేనా అండి? మరి ఆమ్లాలో ఎన్ని రకాల విటమిన్స్ ఉంటాయో చూద్దామండి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, అలాగే మరి ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ ఏ, ఈ, విటమిన్ బి, సోడియం అండ్ ఫైబర్ ఇలా వివిధ రకాల తత్వాలు మన ఆమ్లాలో ఉన్నాయి. ₹185 ఆమ్లాలో చూడండి ఎన్నున్నాయో. విటమిన్ సి ఉంది, కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, పొటాషియం ఉంది, జింక్ ఉంది, కెరటిన్ ఉంది, ప్రోటీన్, విటమిన్ ఏ విటమిన్, ఈ విటమిన్, బి విటమిన్, సోడియం అండ్ ఫైబర్ వివిధ రకాల పోషక తత్వాలు అద్భుతంగా, పుష్కలంగా మన ఆమ్లాలో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే అండి. మరి ఆమ్ల ప్రతిరోజు ఉసిరి ఒక 4 ఉసిరి డైలీ 4 ఉసిరి మీరు తీసుకుంటే ఎన్ని రకాల బెనిఫిట్స్. మరి ఉసిరి చెట్టు ఏదైనా మనకిప్పుడు అందుబాటులో లేదండి. ఇప్పుడు ఫ్యూచర్‌లో మన పిల్లలకు కూడా గూగుల్‌లో చూసుకోవడమే ఉసిరి చెట్టు అంటే సో, అలా అయిపోయింది సిట్యుయేషన్ ఇప్పుడు. నేచర్ కూడా మన దగ్గర ఏమి ఉండట్లే. మరి అలాంటి ఉసిరి మనకు దూరంగా ఉంది గాబట్టి, మన గౌతమ్ బాలి గారు మనకి ఆమ్లా న్యూట్రిషన్స్ ద్వారా మనకివ్వడం జరిగింది. మార్నింగ్ ఒక క్యాప్సూల్, నైట్ ఒక క్యాప్సూల్ వేసుకోవడం వల్ల ఆమ్లా ఎన్ని రకాల బెనిఫిట్సో చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఆమ్లా ఒక పోషకాల గని అని చెప్పవచ్చు. ఆమ్లా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని దూరం చేస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి ఆమ్లా 100% ఇవ్వచ్చండి. స్కిన్‌కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్. మొన్న ఒక షుగర్ వచ్చి ఒకసారికి కాలు మొత్తం ఇదైపోయిందండి. అలాంటి వాళ్ళు అది కూడా ఒక ఇన్ఫెక్షన్ అది కూడా ఒక బాక్టీరియా. అలాంటి వాళ్ళకి మనం ఇవ్వచ్చు. సోరియాసిస్ ప్రాబ్లమ్ అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఆమ్లా జీర్ణశక్తిని పెంచుతుంది. డైజెషన్ పవర్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు శరీరం గ్రహించేలాగా మనకి చేస్తుంది. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో మన బాడీకి అబ్జర్వ్ అవ్వడానికి ఆమ్లా సపోర్టింగ్ ఎంతగానో అవసరం మై డియర్ ఫ్రెండ్స్. అందుకని మీరు ఎన్ని రకాల న్యూట్రిషన్స్ ఇచ్చినా కూడా నూనె ఇవ్వచ్చు, ఆమ్లా ఇవ్వచ్చు, వైటల్ కాంప్లెక్స్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా యాడ్ చేసి ఇవ్వాలి. అందులో ఆమ్లా తక్కువగా ఉంది కాబట్టి కాస్ట్ ఆమ్లా యాడ్ చేస్తే మంచి రిజల్ట్. తీసుకునే న్యూట్రిషన్స్ కూడా వాళ్ళ బాడీకి వంట పడతాయి. చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అలాగే కాలేయానికి శక్తినిచ్చి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది. స్కిన్ గ్లోగా ఉండడానికి ఆమ్లా ఎంతగానో ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి అద్భుతమైన సొల్యూషన్ ఆమ్లా. హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఆమ్లా క్యాప్సూల్స్ ఇవ్వండి. అలాగే కొంచెం గోరువెచ్చని ఆయిల్‌లో ఆమ్లా క్యాప్సూల్ మిక్స్ చేసి తలకి వీక్లీ 2 టైమ్స్ పట్టించండి. హెయిర్ ఫాల్ అద్భుతంగా క్లియర్ అవుతుంది. స్కాల్ప్ అనేది స్ట్రాంగ్‌గా అవుతుంది. అలాగే వైట్ హెయిర్ గ్రోత్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సి విటమిన్ ఎవరైతే పుష్కలంగా యూజ్ చేస్తారో వైట్ హెయిర్ అనేది గ్రోత్ స్టార్టింగ్‌లోనే బ్రేక్ అవుతుంది. ఇప్పటికి మీరొచ్చిందని మనం ఏమి చేయలేం కానీ, రాకుండా ఉండాలి అంటే ఆమ్లా అనేది ఎంత అద్భుతంగా డైలీ 2 క్యాప్సూల్స్ ఆపకుండా రెగ్యులర్‌గా వేసుకుంటే సరిపోతుందండి. సో, అలాగే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మన బాడీకి దూరంగా ఉంచుతుంది. వైరల్, జలుబు, దగ్గు, తుమ్ములు రాకుండా మన బాడీకి ఇమ్యూనిటీ డెవలప్‌మెంట్ చేయడానికి ఆమ్లా ఎంతగానో ఉపయోగపడుతుంది. కరోనాలో మనకి ఎక్కువ ఏం చెప్పేవారండి? సి విటమిన్, సి విటమిన్, సి విటమిన్. అంటే సి విటమిన్ అనేది మన బాడీకి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మన బాడీకి ప్రొటెక్ట్ చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది ఆమ్లా. గుండెకి రక్త ప్రసరణ బాగా జరగాలి అంటే కూడా ఆమ్లా 100% కావాలంటే అండి చూడండి మన హార్ట్‌కి బ్లడ్ సర్క్యులేషన్ కావాలి అన్నా కూడా ఆమ్లా ఖచ్చితంగా ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళకి ఆమ్లా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. షుగర్ కంట్రోల్ చేస్తుంది. షుగర్‌ని కూడా కంట్రోల్ చేస్తుందంటే అండి ఆమ్లా యాడ్ చేస్తే. అలసి ఉన్నట్లు ఉంటే అది ఎనర్జిటిక్‌గా వెంటనే ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ ఉంటుంది. చాలా నీరసంగా, అనీజీగా, ఓపిక లేనట్టున్న వాళ్ళకి ఇమ్మీడియేట్‌లీగా మీరు కొంచెం ఒక ఆమ్లా కన్జ్యూమ్ చేసినట్టయితే ఆ వీక్‌నెస్ అనేది వెంటనే పోతుంది. వెంటనే ఎనర్జిటిక్‌గా ఉంటుంది. లివర్‌కి శక్తినిస్తుంది ఆమ్లా. మన శరీరంలో టాక్సిన్స్‌ని రిమూవ్ చేయడానికి ఆమ్లా ఎంతగానో ఉపయోగపడుతుంది. వెయిట్ మేనేజ్‌మెంట్‌కి సహాయపడుతుంది ఆమ్లా. ఎసిడిటీని తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్‌ని తగ్గిస్తుందంటండి. ఆమ్లా తీసుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్‌కి కూడా దూరంగా ఉండొచ్చు. మన కిడ్నీ ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా ఆమ్లా ఎంతగానో ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. పంటి నొప్పి సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది ఆమ్లా.
చూడండి పంటి నొప్పి నిన్న ఒక మేడం చెప్పారు, కాల్షియం చెప్పారు. కాల్షియం కూడా పంటి నొప్పి తగ్గిస్తుంది. అలాగే ఆమ్లా కూడా పంటి నొప్పి ప్రాబ్లం క్లియర్ చేస్తుందంటండి. ప్రతిరోజు తీసుకోవడం వలన మెమరీ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. మన మెమరీ కూడా ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. ఏజ్‌నింగ్ రాకుండా స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. స్కిన్‌కి చూడండి తక్కువ ఏజ్‌లోనే ఎక్కువ ఏజ్‌లా కనిపిస్తారు కదా! అలా స్కిన్‌కి ఏజింగ్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆమ్లా బ్లడ్‌లోని హిమోగ్లోబిన్ లెవెల్స్‌ని పెంచుతుంది. బ్లడ్‌లో హిమోగ్లోబిన్ లెవెల్స్‌ని కూడా పెంచుతుంది. అలాగే బోన్ హెల్త్‌ని కూడా సహాయపడుతుంది. స్కిన్ ప్రాబ్లమ్ అంటే పిగ్మెంటేషన్ క్లియర్ చేస్తుంది. చాలా మందికి పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది కదండీ! అలాంటి వాళ్ళకి ఆమ్లా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో, అలాగే డాండ్రఫ్, హెయిర్ ఫాల్ సమస్యలు 100% తగ్గిస్తుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. రెగ్యులర్‌గా మీరు కొంచెం గోరువెచ్చని ఆయిల్ వేడి చేసుకొని, అందులో ఆమ్లా ఒక క్యాప్సూల్, నీమ్ ఒక క్యాప్సూల్ వేసి మీరు హెడ్‌కి పట్టించి 1 అవర్ ఉండి హెడ్ బాత్ చేయాలి. ఎలాగో వీక్లీ ట్వైస్. ఇలా హెడ్ బాత్ చేయడం వల్ల మీకు డాండ్రఫ్ అద్భుతంగా క్లియర్ అవుతుంది. బాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. ఆమ్లాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆయుర్వేదంలో వివిధ రకాలైన వ్యాధులను నయం చేయడానికి ఆమ్లాన్ని 500 ఏళ్ల సంవత్సరాల నుంచి కూడా ఉపయోగిస్తున్నారు. నిన్న మొన్న వచ్చిన కాదండి 500,000 సంవత్సరాల నుంచి కూడా మనకి ఆమ్లా యూజ్ చేస్తున్నారు. మరి ఆమ్ల ప్రకృతి ఇచ్చిన విలువైన బహుమతి ఏదైనా ఉంది అంటే మన ఆమ్ల. అద్భుతం అండి. చాలా తక్కువ కాస్ట్ అని మనందరం కూడా పక్కన పెడతాము. ఆమ్లా ఉంటే ఏసుకోండి. పిల్లలకి టీనేజర్స్ పిల్లలకి వేసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. స్కిన్ మీద ఇష్యూస్ పోతుంది. ఈరోజు ఎక్కువ బ్యూటీ క్లినిక్స్‌లో అండి మాకొచ్చే కంప్లెయింట్స్ ఏంటంటే 18 ఏళ్ల నుంచి 30,000 వరకు ఫుల్ స్కిన్ ప్రాబ్లమ్. ఫుల్ హెయిర్ ప్రాబ్లమ్. వాళ్ళు ఎన్ని చేసినా కూడా క్లియర్ అవ్వట్లేదంటే వాళ్ళు తినే ఫుడ్ యాక్టివిటీ అండి. ఏది కూడా విటమిన్స్, న్యూట్రిషన్స్ ఫుడ్ లేదండి. ఓన్లీ చాట్స్, పిజ్జాలు ఇవే తినడం వల్ల అసలు వాళ్ళు ఒక్కొక్కరు మేకప్ తీస్తే అండి ఫేస్ కూడా చూడలేం. మేము బెస్ట్ అనిపిస్తది టీనేజ్ పిల్లల మీద. అంతలాగా వాళ్ళు విటమిన్స్ కోల్పోతున్నారు. టీనేజర్స్‌కి మీరు ఆమ్లా గాని సజెస్ట్ చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది వస్తది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. మరి తప్పకుండా ఆమ్లా అనేది మీరు యూజ్ చేయండి. 10 మందికి ఖచ్చితంగా షేర్ చేయండి. సో, అలాగే మరి ఆమ్లాతో పాటు ఈరోజు ఇంకొకటి ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మరి ఎక్కువ డబ్బులు. ఓకేనండి. ఆమ్లా కోసం మనం తెలుసుకుందాం. తెలుసుకున్నాం ఈరోజు. ఆమ్లా మీరు యూజ్ చేయండి. చాలా వరకు షేర్ చేయండి. మరి చాలా మందికి ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే బాగా డబ్బులు ఎక్కడ సంపాదించాలి? అసలెక్కడ సంపాదించాలండి? మనం బాగా డబ్బులు సంపాదించాలి అంటే, మనం రాజకీయంలో సంపాదిస్తాం. అలాగే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి సంపాదిస్తాం. అలాగే మరి రియల్ ఎస్టేట్ వాళ్ళు సంపాదిస్తారు. ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే బిజినెస్ మ్యాన్స్. ఇప్పుడు మీరేదైనా లగ్జరీ కార్స్ ఒక 60,00,000, 70,00,000 కార్ మన ముందు వెళ్తుందంటే ఆయన ఏదో ఒక బిజినెస్‌లో బిజినెస్ మ్యాన్ అయ్యుండాలి. అదే ఒక 1,00,000 సంపాదించాలంటే అది ఎక్కడవుతుందండి? ఒక రూ. 1,00,000 మనం బయట సంపాదించాలి అంటే, ఇక్కడ ఆల్రెడీ టీనేజర్స్ ఉన్నారు. హౌస్ వైఫ్స్ ఉన్నారు. చాలా మంది పీపుల్ ఉన్నారు. ఎక్కడ ఉంది ఒక 1,00,000 సంపాదించాలంటే? మనకి మనే క్వెషన్ చేసుకోండి. మరి చాలా మంది అంటూ ఉంటారు, కష్టపడితే డబ్బులొస్తాయి. యెస్. కష్టపడితే డబ్బులైతే 100% ఒస్తాయి. కష్టపడకుండా మనం ఇంట్లో ఉండి 1,00,000 కావాలి అంటే రాదు. కానీ మరి ఏ కష్టం అది? ఎలాంటి కష్టం పడాలి? ఎలాంటి ఇండస్ట్రీలో కష్టపడాలి? ఓకే. కష్టపడతాం. మరిప్పుడు మన వాళ్ళ తల్లిదండ్రులు మరి 10 గంటలు పైగా వ్యవసాయం చేసి కష్టపడ్డారు. మరి వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లున్నాయండి? వ్యవసాయం చేసే వాళ్ళ ఎవ్వరైనా ఒక్కరైనా సరే కోటీశ్వరులు అయినట్టు మన చరిత్రలో ఉందా? ఓకేనండి. ఒక్కరైనా కోటీశ్వరులయినట్టు. మరి కూలి పని చేసేవాళ్ళు మరి 12 గంటలు, 8 గంటలు కష్టపడతారు నాన్ స్టాప్‌గా. మరి కూలి పని చేసేవాళ్ళు ఎందుకండి కోటీశ్వరులవ్వట్లేదు? మరొక్కసారి ఆలోచించండి. కష్టపడితే డబ్బులొస్తాయని తెలుసు. కానీ అది ఎక్కడ కష్టపడాలి? ఇప్పుడు మన రింగ్ పోయిన ప్లేస్‌లో వెనికితే దొరుకుతుందే తప్ప, లేని ప్లేస్‌లో వెనికితే దొరకదండి. ఏది పోయిన వస్తువు ఏదైనా అవనివ్వండి. అలాగే కష్టపడితే పుష్కలంగా డబ్బులనేది సంపాదిస్తాం. ఎప్పుడు? ప్లేస్‌ని బట్టి. అంతే తప్ప మరి కూలి పనులు చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, వాళ్ళు పడిన కష్టం ఎవ్వరు పడరండి. బట్ ఈరోజు అందులో కోటీశ్వరులు కాదు కదా! వాళ్ళకున్న బ్యాంక్ లోన్స్ కూడా క్లియర్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే, కష్టపడితే డబ్బులొస్తుందండి. కానీ కష్టపడే ప్లేస్ అనేది మనం ఖచ్చితంగా చేంజ్ చేయాలి. హార్డ్ వర్క్ అనేది వర్కౌట్ అవుతుంది. కానీ హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ ఎప్పుడైతే యాడ్ చేశారో, అప్పుడు మీరేదైతే అనుకున్నారో 100% మనము గోల్ అనేది రీచ్ అవ్వగలం. మరి అలాంటి ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే, స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ కలిపిన ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే, కేవలం మన డైరెక్ట్ సెల్లింగ్‌లోనే ఉంది. అది మన వెస్టీజ్‌లోనే ఉందండి. స్టార్టింగ్ మీరు ఐడీ వేసినప్పుడు అది హార్డ్ వర్క్ అవుతుంది.
ఆ స్టార్టింగ్ ఐడీ వేసుకొని 1-1 హోమ్ మీటింగ్ చెప్పేటప్పుడు మీరు ఒంటరిగానే ఉంటారు. అప్పుడు మీకు ఖచ్చితంగా హార్డ్ వర్కే అవుతుంది. ఎందుకంటే పీపుల్‌ని మీరు మొత్తం టీమ్‌ని కట్టాలి గాబట్టి మీరు సింగిల్‌గా స్టార్ట్ అవుతారు. మీ వెనకాతల టీమ్ అనేది అప్పటికి ఉండదు. ఓన్లీ అప్లైనర్ ఒక్కరే మీకు ఫోన్ ఫాలోఅప్‌లో ఉంటారు. మిగతా పని మీరే చేస్తారు. వన్ బై వన్, 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 వన్ బై వన్ ఒక 1 ½ ఇయర్ అయిన తర్వాత మీకు లర్నింగ్ అవుతుంది. అక్కడ మీకు ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న బేసిక్‌గా టీమ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు టీమ్ ఒక 15,000, 20,000 మీ అండర్‌లో టీమ్ వచ్చేసిందో అప్పటి నుంచి మీరు స్మార్ట్ వర్క్ చేయొచ్చండి. ఏంటంటే పెద్ద పెద్ద ఈవెంట్‌లకి వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు 1-1 కన్నా నేను ఎక్కువ ఏం చేస్తాను, సపోర్టింగే వెళ్తున్నాను. 6 లెగ్గల్లో ఎవరికైనా సపోర్టింగ్ కావాలంటే దాని స్మార్ట్ వర్క్. ఇప్పుడు లేడీస్ ఈవెంట్ పెడుతున్నాను. నిన్న ఒక్కదాన్ని ఒకరింటికెళ్ళి చెప్పేదాన్ని. ఇప్పుడేంటి, లేడీస్ ఈవెంట్‌లో 150 మెంబర్స్‌కి, 100 మెంబర్స్‌కి ఏకదం ఒకేసారి మోటివేషన్ అయిపోతుంది. దీన్ని స్మార్ట్ వర్క్. అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ చేసేది హార్డ్ వర్క్‌ని స్టార్ట్ చేసి మనం స్మార్ట్ వర్క్‌లోకి వెళ్తాం. అదేదైనా ఆప్షన్ ఉంది అంటే ఓన్లీ వన్ ఆఫ్ ద వన్ డైరెక్ట్ సెల్లింగే అండి. ఇన్వెస్ట్‌మెంట్ లేని బ్యూటిఫుల్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ అండి. కొన్ని వందల కంపెనీల టాప్ 30థ్ ప్లేస్‌లో ఉంది మన వెస్టీజ్ ఇండియన్ కంపెనీలో. ఈ రోజు మీరున్నారు. మీరు గాని, నేను గాని ఈ రోజు ఉన్నాం. దాదాపు 90 లక్షల పీపుల్ ఇండియా వైపుగా డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఈరోజు బయటకు వస్తున్నారండి. వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదు. 100%. మరి 60% యూత్ అయితే ఇండియాలోనే ఉన్నారు. 60% యూత్ ఇండియాలో ఉన్నారండి. డిగ్రీలు కంప్లీట్ చేసుకొని 5,000కి కూడా ఈరోజు ఇన్‌కమ్ లేని వాళ్ళు, ఆఖరికి 10, 15,000 కోసం మంచి కేటగిరీ, మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఈరోజు స్విగ్గీకి అలాంటి వాటికి వెళ్ళిపోతున్నారండి. 60% యూత్ మన ఇండియాలోనే ఉన్నారు. వాళ్ళందరికీ ఎంప్లాయ్‌మెంట్ సాధ్యం కాదు కాబట్టి గవర్నమెంట్ ఒక బ్యూటిఫుల్ థాట్ వచ్చేసిందండి గవర్నమెంట్‌కి. ఒక 10 ఇయర్స్ సర్వే చేసి యంగ్‌స్టర్స్‌కి ఎంపవర్‌మెంట్ జరగాలి అని 9వ తేదీన సెప్టెంబర్ 2016లో గైడ్‌లైన్స్ ఇష్యూ చేసింది మన డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ మన కళ్ళ ముందుంది. అదే మనం వర్క్ చేస్తున్నాం. చూడండి, ప్రతి ఒక్క యంగ్‌స్టార్‌కి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అని చెప్పి ఫ్యూచర్ కోసం 10 సంవత్సరాలు సర్వే చేసిన తర్వాత 2016 సెప్టెంబర్ 9థ్‌లో ఒక గైడ్‌లైన్స్ ఇష్యూ చేసిందండి. మన డైరెక్ట్ సెల్లింగ్ ఎవ్వరైనా 100% సేఫ్ జోన్‌గా హ్యాపీగా చేసుకోవచ్చు. మనీతో సంబంధం లేదు, ఎత్తుతో సంబంధం లేదు, వెయిట్‌తో సంబంధం లేదు, ఏజ్‌తో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. సక్సెస్ అవ్వాలని ఒక దృఢమైన కోరిక ఉన్న ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ సెల్లింగ్‌లో హీరో అవ్వచ్చండి. డైరెక్ట్ సెల్లింగ్‌లో మాత్రమే మనం జీరో నుంచి హీరో అవ్వచ్చు. డైరెక్ట్ సెల్లింగ్‌లో మాత్రమే కొన్ని లక్షల ఇండస్ట్రీలున్నాయండి డైరెక్ట్ సెల్లింగ్‌లో. అందులోని ఒక 1,68,00,000 సంపాదించే ఏకైక వ్యక్తి ఉన్నారు అంటే అది మన వెస్టీజ్‌లోనే ఉన్నారండి. చాలా అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి. చాలా కంపెనీస్ ఉన్నాయి. కానీ ఇందులో కూడా హైయెస్ట్ ఇన్‌కమ్ ఎక్కడ కూడా లేదండి. 50, 60, 70 లాక్స్ తోనే అక్కడ ఎండింగ్ అయిపోయింది. కానీ మన వెస్టీజ్‌లో మాత్రం 1,68,00,000 తీసుకున్న సిద్ధార్థ సింగ్ గారు మన వెస్టేజ్‌లో ఉన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ జీరో ఇన్వెస్ట్‌మెంట్, రిస్క్ లేని బిజినెస్, ఎవరికీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేని బిజినెస్, మనీ డీలింగ్ ఏది లేని బిజినెస్. మీరు ఈరోజు డబ్బులిస్తే ప్రొడక్ట్ తీసుకుంటారు. అది నచ్చితే షేర్ చేస్తారు. ఇంకా నచ్చితే జాయినింగ్ తీసుకొస్తారు. మీరు 15,000కి, 20,000కి ఒక దగ్గర జాబ్ చేసి స్టిక్ అయిపోయారు. ఎక్కడ ఒక 15 ఇయర్స్ ఉన్నారు. అదే 15 ఇయర్స్‌లో 1 ఇయర్ పాటు పార్ట్ టైమ్ కెరియర్‌గా మీరు స్టార్ట్ చేయండి. వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్‌ని మీరు జస్ట్ సిస్టమ్ ఫాలో అవ్వండి. డైలీ 2 అవర్స్ చేయండి. ఏదైతే 15,000కి ఇక్కడ మీరు 6 మంత్స్‌లో 15,000 మీరు తీసుకోగా ఒక 2, 3 ఇయర్స్‌లో మీరు చక్కగా మంచి ఇన్‌కమ్‌కెళ్ళిపోవచ్చు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఈరోజు వైజాగ్‌లో ఉన్న స్టీల్ ప్లాంట్ మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ పార్ట్ టైమ్ ఇన్‌కమ్‌గా తీసుకుంటున్నారండి. తీసుకున్నారు ఆల్రెడీ. వాళ్ళ ఇన్‌కమ్ 40, 50,000 అవ్వచ్చు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక మంచి అమెరికన్ కంపెనీలో ఈరోజు 2, 3 లాక్, 10 లాక్స్ కూడా పర్ మంత్ తీసుకునే పీపుల్ ఈరోజు వైజాగ్‌లోనే ఉన్నారు. ఎంత గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా కూడా సెక్యూరిటీ లేదండి. ఇన్‌కమ్ లేదు. మనకి ఎప్పుడైతే 60 ఏళ్లొచ్చాక ఇన్‌కమ్ కావాలో అలాంటప్పుడే పెన్షన్ రూపంలో మన ఇన్‌కమ్ తగ్గించేస్తున్నారు. ఇన్‌కమ్ తగ్గించినంత మాత్రాన ఖర్చులు తగ్గవు గదండీ! సో, అలాంటి టైంలో మనకొక ఆసరాగా ఉన్నది డైరెక్ట్ సెల్లింగ్ ఎంప్లాయీస్‌కి. అలాగే ఒక హౌస్ వైఫ్‌కి తన డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేసుకొని ఫ్యామిలీకి భరోసాగా ఉండొచ్చని ఒక డైరెక్ట్ సెల్లింగ్‌లో అద్భుతమైన అవకాశం ఉందండి ఒక హౌస్ వైఫ్‌లకి. అలాగే టీనేజర్స్‌కి భవిష్యత్తు లేదండి. బయట జాబ్స్‌లో భవిష్యత్తు లేదు. అలాంటి వాళ్ళకి అద్భుతమైన భవిష్యత్తు చూపిస్తుంది మన డైరెక్ట్ సెల్లింగ్. ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. కాకపోతే ఖచ్చితంగా దీనిలో చెయ్యాలి.
మనిషి అయి ఉంటే చాలు. మనిషి అయి ఉండి వాళ్ళకి ఒక చిన్న డ్రీమ్ ఉంటే, ఫ్యామిలీకి భరోసా ఉండాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు చేస్తారా, వీళ్ళు చేస్తారని కాలిక్యులేషన్ చేయొద్దండి. డైరెక్ట్ సెల్లింగ్ ఎవరైనా చేయొచ్చు. అద్భుతమైన ఇండస్ట్రీలో ఉన్నాం. ఇక్కడ మీరు చేయవలసింది మనం జూమ్ వింటూ 1-to-1 అన్నీ వింటూ అక్కడే ఉంటే జరగదండి. మీరు విన్నారు అంటే లేచి కదలాలి. ఇది మీ జాబ్. మనం బయట 8 అవర్స్‌కెళ్తే జాబ్ ఎలా చేస్తామో ఇక్కడ మనం 4 అవర్స్ చేద్దామండి. 4 అవర్స్ హానెస్ట్‌గా చక్కగా మనం 1-to-1 చేద్దాము. హోమ్ మీటింగ్ చేద్దాము. టీమ్‌కి సపోర్ట్ చేద్దాము. కమ్యూనికేట్ అవుదాము. మన సైడ్ వాళ్ళు మనం కంప్లీట్ చేసుకుందాం. మనం అంటూ ఇవన్నీ డిసైడ్ అయితే హ్యాపీగా 2, 3 ఇయర్స్‌లో 5,00,000 ఇన్‌కమ్‌కి ఈజీగా వెళ్ళిపోవచ్చండి. అద్భుతమైన ఫారెన్ ట్రిప్స్, అద్భుతమైన లైఫ్ స్టైల్. మనం పీపుల్ అయితే ఖాళీగా ఉన్నారని మనం చెప్తే బిజినెస్ అవుతుంది. మీరు ఒకరోజు ఫుల్‌గా ఫీల్డ్‌కెళ్ళి రండి. నైట్‌కి హ్యాపీగా నిద్ర పడుతుంది. ఒక 3 డేస్ మీరు ఫీల్డ్‌కెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి. ఇంటర్నల్‌గా మీకు ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. నేనేం చేయలేకపోతున్నానే అని. సో, అదేనండి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. డైలీ మీరు ప్లానింగ్‌కి వెళ్ళండి. పీపుల్ చాలా ఖాళీగా ఉన్నారు. వెస్టీజ్ అంటే తెలియలేని వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. జబ్బులతో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన వెస్టీజ్‌ని వద్దు అని పదే చెప్తూ ఉంటే ఏదో ఒక రోజు యూనివర్సల్ వాళ్ళకి కనెక్ట్ చేస్తుంది. వాళ్ళే అద్భుతమైన లీడర్ అవుతారు. మీరు ప్రొడక్ట్ ఇస్తేనే లీడర్ వస్తది. ఎందుకంటే నేను ప్రొడక్ట్ యూజ్ చేసే లీడర్‌గా వచ్చానండి. ప్రొడక్ట్ గాని యూజ్ చేయకుండా ఉంటే సునీల్ సాహు సార్‌కి నాకు మధ్య కమ్యూనికేట్ ఉండదు. అందుకే ప్రతి ఒక్కరికి వెళ్లి హోమ్ మీటింగ్ అంటే వెళ్తాం. హోమ్ మీటింగ్ చేసి వచ్చేస్తాం. 1-to-1 అంటే వాళ్ళకి వెళ్తాం. అది కాదండి. ఒక పేస్ట్ ఇవ్వండి. మన రాజేశ్వరి అమ్మలాగా. ఒక సోప్ ఇవ్వండి. ఒక ప్రొడక్ట్ ఇచ్చి రండి. ప్రొడక్టే మాట్లాడుద్ది. మీరు వెళ్ళవసరం లేదు. ప్రొడక్టే ఫాలోఅప్ కోసం మనం ఫోను చేస్తాం. ప్రొడక్ట్ ఇవ్వకుండా మీరు 1-to-1 చేసినా కూడా వ్యర్థం మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రొడక్ట్ ఇవ్వండి. ఒక మంచి డ్రీమ్ పెట్టుకోండి. 100% మీ డ్రీమ్ పెట్టుకొని మీ వర్క్ మీరే చేసుకుంటే మంచి సక్సెస్ అవుతుందండి. మీ టాప్ అప్‌లైనర్స్ ఎప్పుడు మీతో సపోర్టింగ్‌గా ఉంటారు. మరి ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగే థాంక్ యూ చెప్పుకుంటూ చాలా నేర్చుకుంటున్నామండి. నేర్చుకున్న దాన్ని మనందరం కూడా అమల్లో పెట్టుకుందాం. మరి ఈ రోజైతే మన వెస్టీజ్ పిక్నిక్ అనేది మనం స్టార్ట్ అవుతున్నామండి. మరి ఖచ్చితంగా దూరంగా ఉన్న వాళ్ళైతే మిస్ అయ్యారు. బట్ నెక్స్ట్ ఇయర్‌కి ఇంకొంచెం మంచిగా ఒక 50 మెంబర్స్‌తో కూడా మనం ప్లాన్ చేసుకుందాం. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఎర్లీ మార్నింగ్ 68 వీఎంసీ మెంబర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థాంక్ యూ చెప్పుకుంటూ థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. మీరెవరైనా ఫీడ్‌బ్యాక్ మీన్స్ ఏంటంటే నా కోసం కాదు. సైడ్ వాల్యూమ్ కోసం మాట్లాడండి. మీరు కంప్లీట్ చేసారా? లేదంటే ఏదో ఒకటి మీరేదైతే గోల్ దాని కోసం మాట్లాడండి. ఖచ్చితంగా ఇండస్ట్రీలో మంచిగా ఉన్నామండి. మంచిగా మనం సక్సెస్ తీసుకుందాం. 6 లెగ్గులు కంప్లీట్ చేస్తేనే మీరు సక్సెస్ అండి. 1, 2, 3 లెగ్గులయిపోయి మళ్ళీ నెక్స్ట్ మంత్ 6 లెగ్స్ కంప్లీట్ చేస్తారంటే నో అండి. 6 లెగ్స్ కంప్లీట్ చేసుకుంటేనే వెస్టీజ్‌లో మనతో పాటు టీమ్ కూడా అద్భుతంగా సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్ లేకుండా ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఓకే అండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. మీరెవరైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే యెస్. మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. రమాదేవి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టీ వెరీ గుడ్ ఫ్యామిలీ మార్నింగ్ మెంబర్స్. అమ్మా. నిజంగా మ్యామ్ ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను మాట్లాడాలనుకున్న ఫస్ట్ అఫర్మేషన్ గురించి దాని ఇంపార్టెంట్ చెప్పారు మేడం. ఫస్ట్ లో నిజంగా నేను అలాగే నెగ్లెక్ట్ చేసేదాన్ని. స్టార్టింగ్ ఇప్పుడు కాదు, 5 జూమ్ జరిగేటప్పుడు మేడం చెప్తున్నారు ఏదో అనుకునేదాన్ని. కానీ దాన్ని కొన్ని రోజులుగా నేను ఇంప్లిమెంట్ చేసినప్పుడు నిజంగా సక్సెస్ అయితే తీసుకున్నాను మేడం. నేను అఫర్మేషన్ అనేది మనం కంటిన్యూగా చేయడం వల్ల ఖచ్చితంగా నా విషయంలో అయితే జరిగిందండి. నేను అదే నా డౌన్లైన్స్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం వెస్టర్స్ లో సక్సెస్ అవ్వాలంటే ఏమేమి చేయాలి అనేది కీ పాయింట్స్ చెప్పారండి. ప్రతి ఒక్కటి కూడా నేను బ్రెయిన్ లో నోట్ చేసుకున్నాను. నేను ఫాలో అవుతాను మేడం. కొన్ని రాంగ్స్ అయితే చేస్తున్నాను. ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాను అనేది అయితే నేను తెలుసుకున్నాను మేడం. కొన్ని స్టెప్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఆమ్లా గురించి చెప్పారు మేడం. ఈ సీజన్ లో ప్రతి ఒక్కరూ తప్పకుండా వాడాల్సిన ప్రోడక్ట్ కంపల్సరీ. ఎందుకంటే మనకి ఈ సీజన్ లో ఎక్కువగా దగ్గు జలుబు అనేవి కూడా వస్తూ ఉంటాయండి. నేనైతే యూజ్ చేస్తున్నాను మేడం. నెక్స్ట్ చాలా మందికి ఆమ్లా కూడా సజెస్ట్ చేశాను. మంచి రిజల్ట్ అయితే నాకు కూడా వచ్చింది మేడం. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ లోని ప్రతిదీ కూడా మనం వెస్టర్స్ లోని ఏ విధంగా ఉండాలి, కమిట్మెంట్ తీసుకోవాలి అనేది కూడా చెప్పారు మేడం. చాలా ఎక్సలెంట్ గా ఉందండి మీ సెషన్. ఎప్పుడు కూడా మాకు తెల్లవారుజామున 1:6 గురించి, నెక్స్ట్ సైడ్ వాల్యూమ్ గురించి కూడా మీరు చెప్తారు మేడం. ప్రతిరోజు ఆ, మేము ఏ విధంగా నడిస్తే వెస్టర్స్ లో మంచి చెక్స్ తీసుకుంటాం, 1 lakh రీచ్ అవ్వాలంటే మనం ఏ విధమైన టిప్స్ ఫాలో అవ్వాలనేది మీరు ఈ రోజు నాకైతే చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా ఇలాంటి సెషన్స్ మాకు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మ్యామ్.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. అయితే మరి చేయండి తప్పకుండా. సైడ్ వాల్యూమ్ అయితే మనం పాస్ అవ్వాలి. ఓకే, మరి సైడ్ వాల్యూమ్ అయితే మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సాయి సుధా మేడం. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను మేడం. విజయ్ మేడం టీం అండి నేను. మేడం, నేను ఈ రోజున హ్యాండ్ రైజ్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ రోజున అంటే ఇప్పుడు దాకా నేను పడ్డా ఇదేంటి అన్నది నేను చెప్పుకుందాం అనుకుంటున్నాను లీడర్స్ అందరికి కూడా. ఫస్ట్ లో నేను ఇందులో జాయిన్ అయినప్పుడైతే అసలు నేను బిజినెస్ గురించి అయితే నాకు తెలీదు. ఏమీను అనేసి అంటే మా మదర్ ఒకటే అన్నారు, అమ్మ మనం వాడుకుందాము, మనం ఇంట్లో వరకే ఉండిపోదాంలే అన్నారు. కానీ నేనేంటంటే ఈ మీటింగ్లు ఆలకించడం వల్ల నేను నలుగురికి చెప్పాను. చెప్పినా కూడా వాళ్ళు ఎవ్వరూ ఆలకించకపోయేటప్పటికి మా అమ్మగారు కొంచెం ఇదయ్యారు, బాధపడ్డారు. అమ్మ చెప్తుంటే ఆలకించట్లేదు కదా, ఎందుకమ్మా వెళ్తున్నావు నువ్వు అనేసి. కానీ ఒకటి మేడం, మార్నింగే మీరు ఎర్లీ మార్నింగే చేస్తున్నారు కదా ఇన్ఫర్మేషన్, అది నేను చేయడం వల్ల, నమ్మడం వల్ల నాకేంటంటే కాస్త కోస్త ఇన్కమ్ వస్తుంది. అంటే నాకు ముందుకేంటంటే నాకు ఒకటే నమ్మకం, ఈ రోజు కాకపోతే రేపైనా నేను తీసుకుంటాను ఇన్కమ్ అన్నది, నేనేంటన్నది ప్రూవ్ చేసుకుంటాను అని. కానీ విజయ్ మేడం మొన్న బూట్ క్యాంప్ జరిగింది, మేడంది కార్ దగ్గర నేను ఫోటో తీయించుకునేటప్పటికి ఆ ఫోటో గాని నేను పెట్టేటప్పటికి అందరూ కూడా నన్ను అడుగుతున్నారు, ఏమ్మా కార్ తీసుకున్నావా అని. తీసుకున్నానండి అని చెప్పాను, అన్నాను. కానీ నాకు నిజంగా అదే డ్రీమ్ ఉందండి. నేను ఆ కారు వైజాగ్ నుంచి చేసుకొని వచ్చి రాజమండ్రిలో మా ఇంటి ముందు హౌస్ ముందు పెట్టి మా అమ్మగారిని దాని మీద ఎక్కించి తిప్పించే అందరూ చూస్తారే, ఆ డ్రీమ్ అయితే నాకు ఉంది మేడం. అదైతే నేను తీసుకుంటాను. నెక్స్ట్ December 10th కి అయితే మటుకు నా చెక్ అంటే నేను 10,000 తీసుకుందాం అని చెప్పి నేను నేచర్ కి ఇచ్చాను మేడం. ఓకే, 10,000 వస్తే ఏం చేస్తారు అనేది కూడా నోట్ చేసుకోండి. ఓకే మేడం. అంటే ఓకే ముందు మా ఓకే. అమ్మగారికి సపోర్ట్ గా నుంచుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను మా అమ్మగారి మీద చాలా, అంటే మా అమ్మగారు పెన్షన్ హోల్డరు. నేనేంటంటే ఇప్పుడు నేను ఏమన్నా అడగాలని అనుకున్నా నా మనసు రావట్లేదు. అలాగని చెప్పి మా అమ్మగారు ఏమీ ఇవ్వలేకపోతున్నారు. ఆ బాధ అయితే పడుతున్నారు మా అమ్మగారు లోన. కానీ రేపొద్దున్న అన్నది మా అమ్మగారికి ఆ బాధ పడకుండా నేను చూసుకోవాలన్న ఇదైతే నాకు ఉంది మేడం నాకు. సూపర్ అమ్మా. షార్ట్ డ్రీమ్ అయితే 10,000 పెట్టుకోండి. కానీ మీ మైండ్ లో ఓకే. డ్రీమ్ అయితే మీ మదర్ ని మీరు కార్ డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తున్నట్టు, అలాగే మీరు నెలకి ₹1,00,000 సంపాదిస్తే ఎవరెవరికి ఇస్తారో అన్ని మీరు ఊహించుకుని మీరు పని చేయాలి. మీరు చేస్తుంది 10,000 కే అవ్వచ్చు, కానీ మీ ఓకే. థాట్ మాత్రం లక్షల మీద ఉండాలి. అప్పుడు మంచి సక్సెస్ తీసుకుంటాం. ఎస్ మేడం. ఓకేమా? ఓకే ఓకే ఓకే. మేడం. థ్యాంక్ యూ ఆల్ మేడం. ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ మరి అందరికి అన్ని వచ్చేసాయి కాబట్టి, అందరూ అన్ని నేర్చేసుకుంటున్నారు కాబట్టి నేను అందరికి ఒకసారి మ్యూట్ ఆన్ చేస్తున్నాను. నెక్స్ట్ మరి ఈ రోజు, రేపు, ఎల్లుండి 1:6 ఎవరెవరైతే కంప్లీట్ చేయలేదో ఖచ్చితంగా కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే నిన్న ఒక ఫ్యామిలీకి ఫోన్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. సార్ ఉన్నట్టున్నారు మన జూమ్ లో ఈ రోజు. ఆ, అయితే ఫోన్ చేస్తే వాళ్ళ వైఫ్ నాతో ఒక 20 డేస్ అండి, 10 డేస్ ఎంత అయినట్టుంది, 15 డేస్. వాళ్ళ వైఫ్ నాతో మాట్లాడుతున్నారు నిన్న. వాళ్ళ హస్బెండ్ ఎవరికో 1:6 అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకు, మేడం ఏంటి మేడం సార్ 1:6 అంటున్నారంటే, ఏమో మేడం 1:6 కోసం ఫ్రెండ్ కి చెప్తున్నారు. అతను జాయిన్ అయ్యి 15 రోజులు అయిందండి. నిన్న నైట్, మన నైట్ వాళ్ళు పడుకున్నప్పుడు మేడం కి 1:6 కళ్ళకి వచ్చిందంట, ఆయనకి 1:6 కళ్ళకి వచ్చిందంట. ఈ 1:6 అంటే ఏంటి బాబు, ఎలా చేయాలని ఇద్దరు నిన్న ఫోన్ చేసి నాకు అడుగుతున్నారండి. ఏం చేయాలో తెలియదు కానీ అది మాత్రం కళ్ళకు కూడా వస్తుంది. అంతలాగా మనల్ని మొబిలైజ్ చేస్తుంది 1:6. మనతో పాటు 120 మెంబర్స్ కి చేయిద్దామండి. ₹1,50,000 పర్ మంత్ ఇన్కమ్ తీసుకుందాం. ససే మేరే, ఇంక దానిలో తిరిగిలేదు. యూనివర్స్ కనెక్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా ఆర్థిక స్వాతంత్రం వచ్చి ఫైనాన్షియల్ గా మనం స్ట్రాంగ్ గా ఉంటే అసలు ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండదు. అందరూ హ్యాపీగా ఉండొచ్చు. మరి అందరికి ఒకసారి మ్యూట్ ఆన్ చేస్తున్నామండి. అందరం ఒకసారి మరి బాయ్ చెప్పుకుంటూ రేపు జూమ్ లో ఒక మంచి లీడర్ తో కలుద్దాం డెఫినెట్ గా. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మీ దగ్గర మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు, మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడొచ్చు ఎవరైనా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీకు వీళ్ళు ఎవరు అని చెప్పి మీరే వాయిస్ చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
నిజంగా ఆమలా కోసం మీరు చెప్పారు మేడం. అదైతే నేను ఎక్సలెంట్ రిజల్ట్ అయితే నేను తీసుకుంటున్నాను మేడం. ఎందుకు అంటే ఆమల మీరన్నట్టుగా ఎప్పుడూ అసలు పక్కన పెట్టేసేదాన్ని. నాకు ఎప్పుడో ఫ్రీ వచ్చినా సరే అది పక్కన పెట్టేదాన్ని. నేను వాడిన కాడి నుంచి కూడానా ఎయిర్ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్ అయిందండి. అదైతే నేను 100% చెప్పగలను. ఎక్కువగా ఎన్ని వాడుతున్నా సరే ఎయిర్ ఫాల్ అనేది అయిపోయేది. అలాంటిది ఆమల కంటిన్యూగా రోజుకు 2 వేయడం వల్ల ఆమల రిజల్ట్ అనేది నేను తీసుకున్నాను మేడం. అదైతే ఇవాళైతే ఎక్సలెంట్‌గా ఈరోజు ఆమ్లా కోసం చెప్పారు. నిజంగా ఎప్పుడు కూడా ఆమ్లా ఎక్కువగా నేను వాడేదాన్ని కాదు మేడం. అలాంటిదైతే నేను ఆమ్లా రిజల్ట్ అయితే చాలా పొందుకున్నాను. అన్నీ పొందుకున్నాను. గానీ ప్రత్యేకంగా దీనికోసం ఎందుకు చెప్తున్నానంటే ఆమ్లా రిజల్ట్ అయితే కంటికి కట్టినట్టుగా చూశాను మేడం. మంచి ప్రమోషన్ కూడా చేశారు. అలాగే నా డ్రీమ్ అయితే మేడం నా కిందన 6 లెగ్గల్లో అని కాదు. ఈ మంత్ అయితే నేను మరి 3 లెగ్గల్లో డైరెక్ట్ చేస్తూ నేను స్టార్ అవ్వాలనేసి ప్లాన్ పెట్టుకున్నాను మేడం. అది నేచర్‌కే ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సూపర్ అండి. సూపర్ మేడం. సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో థ్యాంక్ యూ లీడర్స్. అయితే మరి రేపు జూమ్ లో కలుద్దామండి. మరి మేడం క్లోజ్ గారు చేద్దామండి జూమ్. మేడం గారు గుడ్ మార్నింగ్. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మేడం గారు మీటింగ్ కూపన్స్ మా 15 మంది ఉన్నారు మేడం. మీకు ఫోన్ పే చేయాలంటే ఎలా మేడం? ఒకసారి నెంబర్ నోట్ చేసుకోండి సార్. లక్ష్మీవరమే కదండి? అవును మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నర్సీపట్నం మేడం. ఒక్కసారి నెంబర్ నోట్ చేసుకుంటారా సార్? నా ఫోన్ పే నెంబరు. ఒక నిమిషం మేడం. చెప్పండి మేడం. చెప్పండి మేడం. 97 97 0303 0303 6061. ఒకటివా? పివి లక్ష్మి అని వస్తుంది సార్. 6061. 6061 అండి. ఓకే అంతే అండి. అదే మేడం. 9 అక్కడ ఉండాలి మేడం. మీరు 10 కల్లా వచ్చేయండి సార్. 10 కల్లా స్టార్ట్ అయింది. లీడర్స్ మర్చిపోయాము సార్. బాగా గుర్తు చేశారు. అసలు మన ఈవెంట్ రేపే. బొబ్బిలి సతీష్ గారు ఒక 25 టికెట్స్ బుక్ చేశారండి. సార్ ఇప్పుడు 15 అని చెప్తున్నారు. మరి వైజాగ్ లో ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవెంట్ కి అటెండ్ చేయించండి. 50 రూపీసే టికెట్. కానీ అద్భుతంగా ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను. 50 గవర్నమెంట్ ఎంప్లాయ్ గా జాబ్ చేస్తూ ఒక 50,000 డైమండ్ డైరెక్టర్ గా తీసుకునే వెస్టీజ్ లో ఒక లేడీ అగ్రికల్చర్ కూడా లేడీస్ ఎంత బాగా చేస్తున్నారు అనేది మనకి రేపు లైవ్ లో చూస్తున్నాం. అలాగే 1:6 బిజినెస్ ప్లాన్ కూడా ఎక్సలెంట్. ఎల్లుండి లక్ష్మీవారం అండి. ఎక్సలెంట్ గా ఉంటుంది. ప్రతి ఒక్క లేడీని ఎవరైతే కనెక్ట్ అవ్వాలి అని చెప్పి ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకోండి. చూడండి చాలా మంది రాజమండ్రిలో దూరంగా ఉన్న వాళ్ళకి అదృష్టం లేదు. వైజాగ్ లో దగ్గర ఉన్న వాళ్ళకి అదృష్టం ఉంది కాబట్టి మన లోకాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో లేడీస్ ని అట్టే పెట్టుకొని వస్తే మంచి ఈవెంట్ కండక్ట్ చేయొచ్చండి. ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. 10 నుంచి 2కి అయిపోతుంది. లంచ్ ఉండదు. బాక్సులు క్యారీ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. మేడం గారు నెంబర్ చెప్పండి మళ్ళీ. నిమ్మ చెప్పండి. నెంబర్ అండి. నెంబర్ ఇచ్చాను మీకు. 97 నోట్ చేసుకోండి సార్. 97 0303 6061 నా ఫోన్ పే నెంబర్ సార్. అంతే. నిమ్మ యాదవ్ అని వస్తుంది. లేదంటే పివి లక్ష్మి అని వస్తుంది సార్. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. లీడర్స్ మరి ఓకేనా అండి? మీరందరూ బాయ్ చెప్తే నేను క్లోజ్ చేసేస్తానండి. బాయ్ మేడం. బాయ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అంటే నేనేదో మీ అందరినీ కొట్టినట్టుగా స్టిక్ పెట్టి మీరు అందరు స్ట్రాంగ్ ఉంటే ఎలా అండి? కొంచెం ఫ్రీగా బాయ్ చెప్తే. థ్యాంక్ యూ మేడం. మంచి సెషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ. చాలా మంచి క్లారిటీ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మేడం. థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం. అందరం మండే లక్ష్మీవారం కలుద్దామండి మన లేడీస్ మీటింగ్ లో. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. క్లోజ్ చేద్దామండి జూమ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.